ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నేనెప్పుడు పడుకున్నాను? ఇప్పటి వరకు మేలుకుగానే ఉన్నాను కదా. ఇంతలోనే పడుకున్నానా? పడుకోవడం ఏంటి? అంటే ఇది కల కదా. కలలు వచ్చేవి పడుకున్నప్పుడే కదా. ఏంటలా చూస్తున్నావు? ఇది కలే కదా. అంటే ఇది కల కాదా? నిజమేనా? ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఏదో నన్ను కాపాడావు కదా, పోనీలేని పాలు తీసుకొస్తే చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు. వద్దంటే చెప్పు, తీసుకెళ్ళిపోతాను. లేదు లేదు లేదు. అంటే నువ్వెప్పుడు నాకు ఇలా ఇవ్వలేదు కదా, అందుకే కాస్త షాక్ అయ్యాను. థ్యాంక్స్. గుడ్ నైట్ నిషి. నీకు కూడా గుడ్ నైట్ అక్క. ఇద్దరు పాలు చెరిసగం తాగుతారని తెలుసు. ఇప్పుడు ఇద్దరు పాలు తాగి మత్తెక్కి తెలియకుండానే నిద్రలోకి జారుకుంటారు. మీరు కాపాడిన ప్రాణాన్ని ఈ ఇంటికి మేము దూరం చేస్తున్నాం. కేదార్ లేడేంటి? అబ్బో, పాలు చిలకలు. సెటప్ బానే ఉందమ్మా జగదాత్రి. అవునా? మరి బాబు సేఫ్గా ఉన్నాడు, అక్క హ్యాపీ, నిషిక సేఫ్గా ఉంది, ఇంట్లో అందరూ హ్యాపీ. మరి నేను హ్యాపీగా ఉందాం అనుకుంటున్నా. ఉండు, ఎవరొద్దన్నారు? నువ్వే వద్దంటున్నావు కదా. నేనేం కింద పడలేదు, జస్ట్ బెడ్షీట్ క్వాలిటీ చూస్తున్నా అంతే. ఆహా, అంతే అంతే, చూసాను. ముందు ఈ పాల దగ్గర మొదలు పెడదామా? తాగు. రివెంజ్. ఇప్పుడు నువ్వు చెప్తా. ఇది రివెంజ్ అంటే. నిన్ను
మత్తుగా ఉందేంటి? నాకు కూడా అలానే ఉంది దాత్రే. నిషి, ఏ నిషి, నిద్ర వస్తుంది యువరాజ్, కాసేపు పడుకుంటాను. సరే పడుకో, నేను పడుకుంటా. అక్క కొడుకు ఆస్తి తనుకొని వెళ్ళిపోతాడు. పిల్లని కిడ్నాప్ చేయాలి కదా. పద పద. ఎవరికి కనిపించకుండా అబ్బోడి రూమ్ దాకా వెళ్ళిపోతే చాలు. మేమే అమ్మా వచ్చేస్తుండారా? మిమ్మల్ని నిద్ర లేపేదానికే వస్తా ఉండానమ్మి. మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి జగదాత్రి వాళ్ళు పడుకున్నారో లేదో చూసొస్తాను. అబ్బోడా, నేను చూసుండారా? ఇద్దరు తెలివి కూడా లేకుండా పడిపోయి ఉండారు. అయితే నేనిచ్చిన పాలు పనిచేశాయన్నమాట. ఉమ్, యువరాజ్, మేం బయటుండి ఎవరూ రాకుండా చూసుకుంటాం. నువ్వు వెళ్ళు. సరే, జాగ్రత్త. నేను లోపలికి వెళ్తున్నాను, జాగ్రత్త. మీరు ఇక్కడే ఉండండి. ఓ, వెళ్ళు వెళ్ళు. జాగ్రత్త.